హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు కిరణ్ స్టడీస్. సో మనం బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్స్లో భాగంగా ఈరోజు వచ్చేసి నెట్వర్కింగ్ గురించి నేర్చుకుందామండి. సో చాలా చాలా ఇంపార్టెంట్, డైరెక్ట్ క్వశ్చన్స్ రావడానికి ఆస్కారం ఉన్న టాపిక్ నెట్వర్కింగ్ అనమాట. సో ఫస్ట్ డెఫినేషన్ చూద్దాం. వాట్ డస్ ఇట్ మీన్ నెట్వర్క్? అసలు నెట్వర్క్ అంటే ఏంటిది? మనకు తెలిసిన వాడుక భాషలో నెట్వర్క్ అంటే ఏంటిదమ్మా? ఫర్ ఎగ్జాంపుల్, ఒక పర్సన్ ఉన్నాడు, ఓకేనా? మనం బాగా పాపులర్ అయిన పర్సన్కి ఏమని చెప్తాం? అతనికి చాలా నెట్వర్క్ ఉందని చెప్తాం. ఒక పొలిటీషియన్ కానీ, ఒక లీడర్ కానీ, సో మనం ఏమని చెప్తాం? ఆయనకి చాలా నెట్వర్క్ ఉంది, మనం ఏ పనైనా చెప్తే అతనికి సాల్వ్ అవుద్ది అని చెప్తాం. అంటే ఎందుకు మన ఆ వర్డ్ ఎందుకు యూజ్ చేస్తున్నాం అంటే, అతనికి డిఫరెంట్ పర్సన్స్ తోటి కనెక్షన్ అవుతుంది అనమాట. ఓకేనా, అవునా కాదా? ఇప్పుడు నెట్వర్క్ అంటాం, ఎస్, అతనికి చాలా నెట్వర్క్ ఉంది. ఒక పొలిటీషియన్ కానీ, ఒక లీడర్ కానీ, ఒక ఫేమస్ పర్సనాలిటీ కానీ నెట్వర్క్ బాగా ఉందంటే దాని మీనింగ్ ఏంటండి? ఆ ఒక్క పర్సన్కి రిమైనింగ్ ఉన్న చాలా మంది పర్సన్స్ తోటి కనెక్షన్స్ ఉంటాయి అన్నమాట. ఓకేనా? సో అందుకే మనం ఏమని చెప్తాం? అతనికి చాలా నెట్వర్క్ ఉంది, నీకు ఏదైనా పని కావాలంటే పలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళని మనం చెప్పి జనరల్గా అంటుంటాం. సేమ్ అదే నెట్వర్క్ని మనం కంప్యూటర్లు కనుక చెప్పుకోవాలనుకుంటే డెఫినేషను ద గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్. ఇక్కడేమో మనుషులు, ఇక్కడేమో కంప్యూటర్స్ అనమాట. సో డెఫినేషన్ కావాలంటే రాసుకోండమ్మా. సో ద గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ connected together the group of computers connected together either physically or wireless అనమాట. ఎలాగైనా సరే, సో ఫిజికల్ గా కనెక్ట్ చేసినా సరే, వైర్లెస్ కనెక్ట్ చేసినా సరే మనం దాని నెట్వర్క్ అని చెప్పుకుంటాం. ద గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టుగెదర్ ఎయిదర్ ఫిజికల్లీ అంటే ఒక వైర్ తీసుకొచ్చి ఇంకో దానికి కనెక్ట్ చేసినా పర్లేదు ఫిజికల్ గా, లేదా ఆర్ ఇన్ వైర్లెస్ అనమాట, ఆర్ ఇన్ వైర్లెస్ మీడియం ద్వారా. ఓకేనా? సేమ్ ఇదే పొజిషన్ లా ఒక కంప్యూటర్ పెట్టండి. ఆ వ్యక్తి ఎవరి వ్యక్తి గురించి అయితే మాట్లాడుకున్నామో ఆ వ్యక్తి కంప్యూటర్ కనుక తీసుకున్నట్లయితే ఆ కంప్యూటర్ కి ఇంకా అనదర్ కంప్యూటర్స్ డైరెక్ట్ గా కానీ, ఓకేనా, సో డైరెక్ట్ గా కానీ లేదా వైర్లెస్ కనెక్షన్స్ ద్వారా కానీ మనం కనెక్ట్ చేసినట్లయితే ఆ యొక్క ప్రాసెస్ ని మనం నెట్వర్క్ కింద చెప్పుకోవడం జరుగుతుందండి. సో దిస్ ఇస్ ద బేసిక్ డెఫినేషన్ అనమాట. అంతే, మీరు అంతమించి ఎక్కువ మనకు నెట్వర్క్ అంటే మన వాడుక భాషలో తెలుసు నెట్వర్క్ అంటే ఏమిటో, సేమ్ అక్కడ కంప్యూటర్ని పెట్టేసుకుంది. ఇది బేసిక్ డెఫినేషన్ అనమాట. మరి ఎందుకు సార్ ఈ నెట్వర్క్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఏం లేదమ్మా, ఈ నెట్వర్క్ వల్ల ఏం చేస్తామంటే మనం వీ కెన్ షేర్ ఫైల్స్, ఇన్ఫర్మేషన్, హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఏదైనా సరే షేరింగ్ పర్పస్కి ఉపయోగిస్తాం. ఎందుకు? నెట్వర్క్ ఉండడం వల్ల షేరింగే కదా. సో షేరింగ్ పర్పస్ అనమాట. సార్ మరి ఏం షేర్ చేసుకుంటాం అంటే ఎనీథింగ్ యు మే షేర్, ఫైల్స్ కానీ, ఓకేనా, డేటాని కానీ, లేదంటే సాఫ్ట్వేర్ని కానీ, డేటా కానీ, లేదంటే సాఫ్ట్వేర్ కానీ, లేదంటే ఒక ఇన్ఫర్మేషన్ కానీ, వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాట్ నాట్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీ షుడ్ బి డెలివర్డ్ ఆర్ ట్రాన్స్ఫర్ త్రూ దిస్ కైండ్ ఆఫ్ నెట్వర్కింగ్. ఓకేనా? సో అదే విధంగా హార్డ్వేర్కి సంబంధించి సిపియు ద్వారా ఇటన్నిటిని మనం చేస్తాం. ఇప్పుడు జనరల్గా మనం షేరింగ్ దేనిలా చేస్తామని ఇంటర్నెట్ అనమాట. సో ఇంటర్నెట్ ఈస్ ద పాపులర్ నెట్వర్క్ విచ్ అలౌస్ మిలియన్స్ ఆఫ్ యూజర్స్ అనమాట ఇన్ఫర్మేషన్. అవునా కదా? ఇంటర్నెట్ ద్వారానే కదా మనం. సో ఎవ్రీ కంప్యూటర్ ఇన్ ఏ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ నోడ్. చాలా ఇంపార్టెంట్ అన్న ఈ పాయింట్. సో ఎవ్రీ కంప్యూటర్ ఇన్ ఏ నెట్వర్క్, ఒక నెట్వర్క్ లా ఇప్పుడు మనకి దిస్ ఈస్ ద కంప్యూటర్ అనుకోండి. సో ఈ కంప్యూటర్ కి సెవరల్ నెంబర్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్ట్ అయి ఉంటది కదా. సో ఇవన్నీ కూడా కంప్యూటర్స్ అనుకోండి. ఇది క్లయింట్ 1, క్లయింట్ 2, క్లయింట్ 3 అనుకోండి. అంటే కంప్యూటర్సే, వాటి పేర్లు చెప్తున్నాను అంతే, జస్ట్ మీకు అర్థం అవడం కోసం. సో ఎవ్రీ కంప్యూటర్ ఇన్ ఏ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ నోడ్. ప్రతి ఒక్కటి నోడే, ఇది నోడే, ఓకేనా, ఇది నోడే, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, ప్రతి ఇది కూడా ఎవ్రీ కంప్యూటర్ ఇన్ ఏ నెట్వర్క్ ఈజ్ కాల్డ్ నోడ్. బోత్ క్లయింట్స్ అండ్ సర్వర్ ఆర్ సెట్ టు బి నోడ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది సర్వర్ అనుకోండి అమ్మా, ఇది సర్వర్ అనుకోండి, ఇది క్లయింట్ అనమాట. సో సర్వర్ అంటే ఏం లేదు, మనకు డేటా అంతా కూడా ఇక్కడ నుంచి షేర్ అవుతుంది అనమాట. ఓకేనా? సో మేజర్గా మనం డెఫినేషన్ కింద చెప్పాలంటే కంప్యూటర్ నెట్వర్క్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ లింక్డ్ టు ఈచ్ అదర్. అవునా కాదా? ఇట్ ఎనేబుల్స్ ద కంప్యూటర్ టు కమ్యూనికేట్ విత్ అదర్ కంప్యూటర్స్. అంటే ఏం లేదు, షేర్ దేర్ డేటా కానీ, అప్లికేషన్స్ కానీ, వాట్ నాట్, ఎవ్రీథింగ్ షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట. అయితే మన ఎగ్జామినేషన్ ఏం అడుగుతారంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. ఇప్పుడు డెఫినేషన్ నేర్చుకున్నాం, నెక్స్ట్ ఏం చేద్దామంటే టైప్స్ ఆఫ్ నెట్వర్క్ అనమాట. సో టైప్స్ ఆఫ్ నెట్వర్క్.
వీటి అబ్రివేషన్స్ ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వీటి నుంచి క్వశ్చన్స్ వస్తుంది. మరి ఏమేమి టైప్స్ ఉన్నాయో చూద్దాం, ఓకేనా. సో మనకి పిఏఎన్ అంటాం. పిఏఎన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఏంటిదన్నా పిఏఎన్ అంటే ఏంటిది? పర్సనల్ ఏరియా నెట్వర్క్. చాలా చాలా ఇంపార్టెంట్. వీటి యొక్క అబ్రివేషన్స్ కూడా మిమ్మల్ని ఎగ్జామినేషన్ ఆడతారు. నెక్స్ట్ వచ్చేసరికి ఎల్ఏఎన్. ఎల్ఏఎన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. లోకల్ ఏరియా నెట్వర్క్ ని ఎల్ఏఎన్ అంటాం. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికల్లా ఎంఏఎన్ అంటాం. ఎంఏఎన్ మ్యాన్ కాదు నాన్న, ఇది దీని ఫుల్ ఫామ్ ఏంటంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అనమాట. ఎంఏఎన్ అంటే సిటీస్లో ఉంటాయి కదా మెట్రోపాల్, హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఢిల్లీ కానీ ఇట్లా. సో అది లార్జ్ నెంబర్ ఆఫ్ క్లయింట్స్ అనేది ఉంటారు కాబట్టి మనం మెట్రోపాలిటన్ అంటాం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఓకేనమ్మా. ఇక నెక్స్ట్ ఇంకేముంటుంది? డబల్ఏఎన్ ఉంటుంది. ఫోర్త్ వన్ ఏంటిది? డబల్ఏఎన్. సో దీన్ని ఏమంటాం అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. వైడ్ ఏరియా నెట్వర్క్, ఓకేనా. సో దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్లో మీకు మనకి ఎగ్జామినేషన్లో నెట్వర్క్ మీద డెఫినేషన్ అని అడగొచ్చు, లేదంటే మనకి టైప్స్ మీద క్వశ్చన్స్ అడుగుతాడు, లేదంటే మీకు అబ్రివేషన్స్ మీద కూడా క్వశ్చన్స్ ఖచ్చితంగా అడుగుతాడు. అబ్రివేషన్స్ మోస్ట్ ఇంపార్టెంట్. పిఏఎన్ అంటే ఏంటిది, ఎల్ఏఎన్ అంటే ఏంటిది, ఎంఏఎన్ అంటే ఏంటిది, డబల్ఏఎన్ అంటే ఏంటిది, వీటి గురించి మనం ఇన్ డీటెయిల్గా ఇండివిజువల్గా ప్రతి ఒక్కదాని గురించి కూడా మనం ఇప్పుడు నేర్చుకుందాం, ఓకేనా. రైట్, ఫస్ట్ కీపెడింగ్ పెట్టనమ్మా ప్యాన్. సో ప్యాన్ అంటే ప్యాన్ ఇండియా మూవీ కాదమ్మా. సో పర్సనల్ ఏరియా నెట్వర్క్, ప్యాన్ హెడింగ్ పెట్టుకున్నామా, ప్యాన్ పిఏఎన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఆ పేరులోనే ఉంచుడనమ్మా. పర్సనల్ అంటే లిమిటెడ్ పర్సన్, లిమిటెడ్ మెంబర్స్కి మాత్రమే పర్సనల్ ఏరియా నెట్వర్క్. ఆ పేరులోనే ఉంది మనకి. పర్సన్ అనగానే అందరికీ కాదు, జస్ట్ ఫర్ ఓన్లీ లిమిటెడ్ పర్సన్స్కి మాత్రమే, ఓకేనా. పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఎ నెట్వర్క్ అరేంజ్డ్ విత్ ఇన్ అన్ ఇండివిజువల్ పర్సన్. సో టిపికల్ విత్ ఇన్ రేంజ్ ఆఫ్ ఆల్మోస్ట్ ఒక 10 మీటర్ల రేంజ్ వరకే కనెక్ట్ చేసుకుంటూ ఉంటాం అనమాట. దాన్నే పర్సనల్ ఏరియా నెట్వర్క్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ద షేరింగ్ ఆఫ్ ఫైల్స్ కానీ, ఇన్ఫర్మేషన్ కానీ, డేటా కానీ, సాఫ్ట్వేర్ కానీ ఏదైనా సరే ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఉంటుంది. అది కేబుల్ ద్వారా కానీ, బ్లూటూత్ ద్వారా కానీ, సో ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా కానీ కనెక్ట్ చేసి ఉంటాం అనమాట. సో బై యూజింగ్ పిఏఎన్ వీ కెన్ ఆల్సో షేర్ ద ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మనం షేర్ చేయొచ్చు. సో ఇట్ ఈస్ ఎ లిమిటెడ్ టు ఓన్లీ రూమ్ అనమాట. అంటే ఆల్మోస్ట్ ఒక 10 మీటర్స్ మాత్రమే రేంజ్ ఉంటుందమ్మా, ఓకేనా. సో ఫస్ట్ రాసుకోండి అమ్మా, ఏంటిది మనకి ఇది? దిస్ ఈజ్ ఏ పర్సనల్ అంటే విత్ ఇన్ అన్ ఇండివిజువల్ పర్సన్ అనమాట. సో 10 మీటర్స్ వరకు మాత్రమే రేంజ్ ఉంటుంది. ఎగ్జామినేషన్ ఇదే అడుగుతాడు. ప్యాన్ అంటే ఏంది? ఫుల్ ఫామ్ నేర్చుకోవాలి, అబ్రివేషన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్. వీటి యొక్క రేంజ్ ఎంత? 10 మీటర్లు మాత్రమే ఉంటుంది. మరి ఏం చేస్తుంది సార్ ఈ ప్యాన్ అంటే? సేమ్ షేరింగ్ ద ఫైల్స్, ఎవ్రీథింగ్. నెట్వర్క్లో ఏదైనా సరే షేరింగ్ ద ఫైల్స్ లేదా డేటాని షేర్ చేయడం కానీ, లేదా ఇన్ఫర్మేషన్ షేర్ చేయడం కానీ 2 కంప్యూటర్స్ మధ్యలో అనమాట. మరి దేని ద్వారా అంటే త్రూ కేబుల్ ద్వారా కానీ, లేదా బ్లూటూత్ ఉంది కదా, సో బ్లూటూత్ ద్వారా కానీ, కేబుల్ ద్వారా ట్రాన్స్ఫర్ చేయొచ్చు, బ్లూటూత్ ద్వారా చేయొచ్చు. నెక్స్ట్ తెలియని విషయం ఏంటంటే ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా కూడా మనం ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది చాలా మందికి తెలియదు, ఓకేనా. మనం నార్మల్గా ఈ ఆప్షన్స్ ఇస్తే అన్ని పెడతాం, కానీ ఇన్ఫ్రారెడ్ రేస్ అని ఇస్తే మాత్రం 99% ఏ స్టూడెంట్ కూడా ఆన్సర్ పెట్టాడు. కానీ మిమ్మల్ని ఎగ్జామినేషన్లో ఇలాంటి క్వశ్చన్సే అడుగుతాడు. సో ప్యాన్ పర్సనల్ ఏరియా నెట్వర్క్లా ఒక కంప్యూటర్ నుంచి ఇంకొక కంప్యూటర్స్కి నువ్వు ఫైల్స్ కానీ, డేటా కానీ, సాఫ్ట్వేర్ కానీ ఏదైనా సరే షేర్ చేయాలంటే కింది వాటిలలో వేటి నుంచి నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తావని క్వశ్చన్ అడుగుతాడు. సో నీ కేబుల్ అన్న ఆన్సర్ పెడతావు, బ్లూటూత్ అన్న పెడతాం, బట్ వాడు ఏదేదో వచ్చేసి ఇన్ఫ్రారెడ్ రేస్ అని మెన్షన్ చేస్తారు. కథ గలంత్ హే, ఇక మనకు తెలియదు కదా. సో అందుకోసమే మనం నేర్చుకునేటప్పుడే పర్ఫెక్ట్గా నేర్చుకుంటే మీకు ఎవ్రీథింగ్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మన కిరణ్ స్టడీస్ యాప్లో కూడా నేను అదే చెప్తున్నాను. మీరు ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 1 year కోర్సులోనే జాయిన్ అవ్వండి, లేదంటే మీకు సపరేట్గా కోర్ సబ్జెక్ట్స్ ఏదైతే టెక్నీషియన్ గ్రేడ్ 1 సిగ్నల్ సంబంధించిందో బేసిక్స్ నుంచి హై లెవెల్ వరకు కంప్యూటర్ అయితే బేసిక్ సైన్స్ ఇంజనీరింగ్ క్లాస్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఎవరైనా జాయిన్ కాకపోతే వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా ప్లే స్టోర్ నుంచి వెళ్ళేసి మీరు డైరెక్ట్గా కిరణ్ స్టడీస్ అనే యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడి నుంచే జాయిన్ అవ్వచ్చండి. సో లిమిటెడ్ పర్సన్స్కే ఉంటుంది కాబట్టి వెంటనే జాయిన్ అవ్వండి, ఓకేనా. రైట్, మరి ఇక్కడ ఈ ప్యాన్ ద్వారా మనం ఇంటర్నెట్ కనెక్షన్ కూడా చేయొచ్చు. వీ కెన్ ఆల్సో షేర్ ద
ఇంటర్నెట్ కనెక్షన్ కూడా. సో ఓన్లీ డేటా ఫైల్సే కాకుండా ఇంటర్నెట్ కనెక్షన్ కూడా మనం షేర్ చేయొచ్చు. ఓకేనా, ఇంటర్నెట్ కనెక్షన్ కూడా షేర్ చేయొచ్చు. మీకు డౌట్ రావచ్చు, సార్ ఓన్లీ ఫైల్స్ ఏనా అంటే ఇంటర్నెట్ కనెక్షన్ కెన్ ఆల్సో బి షేర్డ్ త్రూ ద LAN. అంటే మీకు క్వశ్చన్స్ ఇవే అడుగుతాడు, వీటి యొక్క రేంజ్ ఎంత, 10 మీటర్లు ఉంటుంది. సో ఏమేమి షేర్ చేస్తాం, ఫైల్స్ షేర్ చేయొచ్చు, డేటా షేర్ చేయొచ్చు, కేబుల్ ద్వారా కానీ, బ్లూటూత్ ద్వారా కానీ, ఇన్ఫ్రారెడ్ రేస్ ద్వారా కూడా షేర్ చేయొచ్చు. అదేవిధంగా ఇంటర్నెట్ కనెక్షన్ ద్వారా కూడా మనం చేయొచ్చు అనమాట. ఓకేనా, సో పర్సనల్గా ఏంటంటే పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ ద కంప్యూటర్ డివైజెస్ ఆఫ్ పర్సనల్ యూజ్ అనమాట. పేరులోనే ఉంది కదా పర్సనల్, ఒక ఇండివిజువల్ పర్సన్ ఉంది, సో వాళ్ళు ఉపయోగించుకోవడానికి ఉంటుంది అనమాట ఇది. నెక్స్ట్ మనకి ఫస్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ దీని మీద చేసింది ఏంటంటే థామస్ జిమ్మేరియన్ అనమాట. సో మాక్సిమం అడగపోవచ్చు ఆయన పేరు, బట్ స్టాటిక్ గురించి అడిగితే గుర్తుపెట్టుకున్నామా. ఈ పర్సనల్ ఏరియా నెట్వర్క్ ని ఫస్ట్ టైం ఒక రీసెర్చ్ సైంటిస్ట్ అనేది ఒక ఐడియా ద్వారా వచ్చింది. ఆయన పేరే థామస్ అని గుర్తుపెట్టుకోండి. థామస్ జిమ్మేరి మ్యాన్ అంటాం, బట్ థామస్ అని గుర్తుపెట్టుకుంటే మోర్ దెన్ ఎనఫ్. ఓకేనా, సో ఏరియా ఎంత, 10 మీటర్లు కదా, లేదా 30 ఫీట్ రేంజ్ అని గుర్తుపెట్టుకోండి. 10 మీటర్లు ఒక ఫీటర్లు అడిగితే ఒక 30 ఫీట్ రేంజ్ వరకు ఇది కవర్ చేయడం జరుగుతుంది. 10 మీటర్ల రేంజ్ అన్నా పర్లేదు, 30 మీటర్ల వరకు దీని యొక్క నెట్వర్క్ కవర్స్ అనేది మనకు కవర్ అయి ఉంటుంది. ఓకేనా, సో పర్సనల్ కంప్యూటర్ అనే డివైజెస్ ప్రెసెంట్గా ఉన్న ల్యాప్టాప్స్ అయితేంది, మొబైల్ ఫోన్స్ అయితేంది, మీడియా ప్లేయర్ అయితేంది, ప్లే స్టేషన్స్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. సో మిమ్మల్ని ఎగ్జాంపుల్ కూడా అడుగుతాడు. పర్సనల్ ఏరియా నెట్వర్క్ కి, సో పర్సనల్ కంప్యూటర్ డివైజెస్ దట్ ఆర్ యూజ్డ్ టు డెవలప్ ద పర్సనల్ ఏరియా నెట్వర్క్ ఆర్ ద ల్యాప్టాప్ కానీ లేదా మొబైల్ ఫోన్స్ కానీ లేదా మీడియా ప్లేయర్ కానీ లేదా ప్లే స్టేషన్స్ కానీ ఎక్సెట్రా ఏవైనా సరే. సో ఇవన్నీ కూడా మనకు పర్సనల్ ఏరియా నెట్వర్క్ కిందకి రావడం జరుగుతుంది అనమాట. అర్థమైంది కదా నాన్న, మోర్ దాన్ ఎనఫ్. ఇంతకు మించి మీకు వీటి మీద క్వశ్చన్ రాదు. ఓకేనా, రైట్. సెకండ్ చూద్దాం. ప్లాన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటన్నా LAN ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. LAN ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. మరి దీని యొక్క రేంజ్ ఏంది, దీని గురించి కూడా మనం డీటెయిల్గా నేర్చుకోవాలి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్, వెరీ 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 ఇంపార్టెంట్ ఇవన్నీ కూడా. సో డెఫినేషన్ నేర్చుకున్నాం, ఫస్ట్ అబ్రివేషన్ నేర్చుకున్నాం. మరి ఏంటి సార్ అంటే ఇది ఒక స్మాల్ ఏరియా అమ్మ. ఒక బిల్డింగ్ కానీ ఒక ఆఫీస్లో ఉంటే అదేమో 10 మీటర్ల రేంజ్ వరకు చెప్పాను కదా. సో ఇది వచ్చేసి ఒక ఇంటర్నెట్ కేఫ్లో కానీ, కాలేజ్ ల్యాబ్స్లలో కానీ ఒక పర్టికులర్ ఏరియా. మీరు కనుక బీటెక్ కానీ డిగ్రీ కానీ చేసినట్లయితే ల్యాబ్ కనెక్షన్స్ అన్ని కూడా ఒక బిల్డింగ్, ఒక హౌస్ వరకు కూడా ఒక స్మాల్ ఏరియాని కవర్ చేస్తూ కంప్లీట్గా మనకి వైఫై కనెక్షన్స్ LAN అంటే కేబుల్ ద్వారా కానీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉంటుంది. ద స్మాల్ అండ్ సింగిల్ సైట్ నెట్వర్క్ అనమాట, విచ్ కనెక్ట్స్ ద కంప్యూటర్ ఇన్ ఏ బిల్డింగ్ అండ్ ఆల్సో టు ఏ అడ్జసెంట్ బిల్డింగ్ అనమాట. ఓకేనా, సో డెఫినేషన్ రాసుకున్నామా. LAN అంటే ఏం లేదు, లోకల్ ఏరియా నెట్వర్క్ ఈజ్ అ గ్రూప్ ఆఫ్ కంప్యూటర్స్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ ఇన్ ఏ స్మాల్ ఏరియా. సో కనెక్టెడ్ టు each other in a small area such as బిల్డింగ్ కానీ, ఓకేనా, బిల్డింగ్ కానీ, అదేవిధంగా ఆఫీస్ పర్పస్ కానీ. ఓకేనా, సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇంకా ఇంటర్నెట్ కేఫ్లలో కానీ లేదా కాలేజ్ ల్యాబ్స్లలో కానీ. అంటే వాళ్ళకి నేను పర్సనల్ అంటేనేమో 10 మీటర్ రేంజ్ స్పెసిఫిక్గా చేశాను, బట్ ఇక్కడ స్మాల్ ఏరియా అనమాట. సో కాలేజ్ ల్యాబ్స్ కానీ లేదా ఇంటర్నెట్ కేఫ్లు కానీ ఉంటాయి కదమ్మా చాలా వరకు. సో ఇవన్నీ కూడా LAN కిందకి వస్తాయి. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతారు, ఇంటర్నెట్ కేఫ్స్ అనేది దేని కిందకి వస్తుంది, కథం గల్లంత హే, చాలా మందికి కూడా తెలియదు. సో మీరు అడగండి, కాకపోతే ఇప్పుడు వెళ్ళినప్పుడు నన్ను కనెక్షన్ దీనికి ఎలా ఇస్తున్నావు అని అడగాలి, వాళ్ళు చెప్తారు. సో ఇంటర్నెట్ కేఫ్లు అన్ని కూడా ఏ కనెక్షన్ ద్వారా ఉపయోగించుకుంటారు అంటే లోకల్ ఏరియా నెట్వర్క్ ద్వారా ఉపయోగించుకుంటారు. ఓకేనమ్మా, సో ద స్మాల్ అండ్ సింగిల్ సైట్ నెట్వర్క్ అనమాట. నెక్స్ట్ హబ్ ఈస్ ద కనెక్టింగ్ డివైస్ యూజ్డ్ ఇన్ కనెక్టింగ్ కంప్యూటర్స్ ఇన్ ద ల్యాన్. మనం ఇందాకనేమో ఏమని చెప్పాను అన్న, దేని కనెక్ట్ చేయాలంటే ఫైల్ ట్రాన్స్ఫర్ గానీ ఏమని చేయాలంటే ఇక్కడ కేబుల్ ఉపయోగిస్తాం, బ్లూటూత్, ఇన్ఫ్రారెడ్ రేస్ అని చెప్పాను. బట్ ఇక్కడ మాత్రం హబ్ అనేది ఉపయోగిస్తాం, ఒక హబ్ టైప్గా అనమాట. హబ్ ఈస్ ద కనెక్టింగ్ డివైస్ అనమాట. హబ్ ఈస్ ద కనెక్టింగ్ డివైస్. ఓకేనా, హబ్ ఈస్ ద కనెక్టింగ్ డివైస్. ఇది ఏం చేస్తుంది, కనెక్టింగ్ కంప్యూటర్స్ ఇన్ ద ల్యాన్ అనమాట. అంటే ఒక 10-15 దాకున్నాయి అనుకోండి ఆ బిల్డింగ్ లా, వాటన్నిటి కలిపిన హబ్. దాని స్పెషల్గా మీరు అంత డీటెయిల్ గా రీసెర్చ్ చేయాల్సిన పని లేదు. సో అవన్నీ కూడా ఒక కనెక్ట్ చేస్తూ LAN కనెక్ట్. సో కనెక్టింగ్ డివైస్, ఓకేనా, యూజ్డ్ ఇన్
సో హబ్ ఈస్ ద కనెక్టింగ్ డివైస్ యూజ్డ్ ఇన్ కనెక్టింగ్ టు ద కంప్యూటర్స్. సో కనెక్టింగ్ కంప్యూటర్స్ ఇన్ ద ల్యాండ్. అంటే ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ ద్వారా కనెక్ట్ చేసిన కంప్యూటర్స్ అన్నిటిని కూడా హబ్ అంటాం. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకుని అంతే. సో ఎగ్జాంపుల్ ఏంటన్నా ఇంటర్నెట్ కేబ్స్ కానీ కాలేజ్ ల్యాబ్స్ కానీ ఇవన్నీ వస్తాయి. సో మనకి చూడండి ప్యాన్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ యాజ్ ఎ స్మాల్ నెట్వర్క్. చూడండి ఇగో ప్యాన్ మనం స్మాల్ నెట్వర్క్ గా కనెక్ట్ చేయొద్దు. దిస్ ఇస్ ద స్మాల్ అండ్ 10 మీటర్ రేంజ్ వరకు మాత్రమే. సో ఇక్కడ వచ్చేసరికి ఎల్ఏని మనం ఏమంటాం, మనం స్మాల్ ఏరియా అంటాం. మనకి ఎగ్జామినేషన్ అడుగుతారు, కంపారిజన్ అడిగినప్పుడు కూడా మీరు చెప్పగలగాలి. ఓకేనా, వాట్ ఈస్ ద డిఫరెన్స్ అన్నప్పుడు మనం చెప్పుకోగలగాలి. సో ల్యాన్ ఈజ్ యూజ్డ్ ఫర్ కనెక్టింగ్ 2 or more పర్సనల్ కంప్యూటర్స్, ఎన్నైనా చేయొచ్చు కమ్యూనికేషన్ పర్పస్ కానీ. సో ఇవి అదేవిధంగా వీటికి హబ్ ద్వారా ఏం చేస్తారంటే ఎలా కనెక్ట్ చేస్తారంటే వైర్లు ఉంటాయి కదమ్మా, దాన్ని ఆ వైర్ల పేర్లు కూడా అడగడానికి ఛాన్స్ ఉంది. సో ట్విస్టెడ్ పేర్ కానీ కోయాక్సియల్ కేబుల్స్ కానీ ఉపయోగిస్తాం. ఓకే, ఏం ఉపయోగిస్తాం ఇవి, ట్విస్టెడ్ పేర్ కానీ అదేవిధంగా కోయాక్సియల్ కేబుల్ అంటాం. ఏమంటాం నాన్న, కోయాక్సియల్ కేబుల్. మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడగవచ్చు ల్యాన్ల డేటా అనేది దేని నుంచి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ట్విస్టెడ్ పేర్ కానీ కోయాక్సియల్ కేబుల్ కానీ. సో ఇట్ ఈస్ ఎ లెస్ కాస్ట్లీ అనమాట. సో ఎందుకు బిల్డ్ ఇన్ ద ఇన్ఎక్స్పెన్సివ్ కదా, హార్డ్వేర్ కానీ హబ్స్ కానీ నెట్వర్క్ అడాప్టర్ కానీ. సో ఈదర్ కేబుల్స్ కానీ ఇవన్ ద డేటా ఈజ్ ట్రాన్స్ఫర్డ్ ఎట్ అన్ ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్ రేట్ ఇన్ లోకల్ ఏరియా నెట్వర్క్. సో ఇలా ఇంకొకటి ఏంటంటే షేరింగ్ అనేది ఫాస్ట్గా ఉంటుంది అనమాట. ఓకేనా, సో డేటా ట్రాన్స్ఫర్ కానీ ఫాస్టర్గా ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి, డేటా ట్రాన్స్ఫర్ ఫాస్ట్ అనమాట. సో ఫాస్టర్ డేటా ట్రాన్స్ఫర్. ఓకేనా, ఎనఫ్, మోర్ దాన్ ఎనఫ్. ఇంతవరకు మీరు నేర్చుకుంటే సరిపోద్ది అనమాట. ఎల్ఏఎన్కి దీనికి సంబంధించి డిఫరెన్స్ అనమాట. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ థర్డ్ వన్ ఏంటిది నాన్న? సో థర్డ్ వన్ వచ్చేసరికల్లా MAN, మ్యాన్, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. సో మ్యాన్, MAN, ఈ అబ్రివేషన్స్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. మనల్ని ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా అడుగుతారు. ఈ వీటి యొక్క అబ్రివేషన్స్ మీద కూడా చాలాసార్లు అడిగాడు. సో అందుకోసం మనం ప్రతి ఒక్కటి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నేర్చుకోవాల్సిందే, మనం దేని కూడా మిస్ చేయదు. సో మ్యాన్ అంటే ఏంది, మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఓకేనా, రైట్. మరి ఏం చేస్తారు సార్ ఇది మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ అంటే? సో ఇక్కడ కూడా సేమ్ డేటా అనేది ఎక్కడైనా సరే, కానీ ఇక్కడ చూడండి ఫస్ట్ ఏమో పర్సనల్ మాట్లాడుకున్నాం, కొంచెం రేంజ్ ఒక 10 మీటర్ రేంజ్ 30 feet వరకు. తర్వాతనేమో స్మాల్ ఏరియా, ఎలియన్ అనేది ఒక బిల్డింగ్ ప్రిమిసెస్ వరకు. కానీ ఇక్కడ వచ్చేసరికల్లా లార్జ్ జాగ్రఫికల్ ఏరియా కవర్ చేస్తుంది. సో ద నెట్వర్క్ దట్ కనెక్ట్స్ బిట్వీన్ డిఫరెంట్ మెట్రోపాలిటన్ ఏరియాస్. ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి హైదరాబాద్ నుంచి సో ఇలా కనెక్ట్ సికింద్రాబాద్ అయితే ఏదైతుందో ట్విన్ సిటీస్ కానీ లేదా హాలాండ్, ఏంటంటే లార్జ్ జాగ్రఫికల్ ఏరియాని కవర్ చేస్తుంది. డిఫరెంట్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకుంటుంటుంది అనమాట. సో అందుకే ఎగ్జాంపుల్ ఏంటంటే కేబుల్ టీవీ అనమాట. బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేబుల్ టీవీ ఒకసారి అబ్జర్వ్ చేసుకుని ఎంత కనెక్షన్స్ ఉంటాయి. సో మ్యాన్ అంటే ఏంటంటే, సో ఏ మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఎ నెట్వర్క్ దట్ కవర్స్ ఏ లార్జ్ జాగ్రఫికల్ ఏరియా. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. మీకు కీ పాయింట్సే చెప్తాను, అనవసరమైన చెప్పి చెత్త చెదరాన్ని మీ బ్రెయిన్లో నేను ఎక్కించాను. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో మనకి ఏది ఇంపార్టెంట్ అదే చెప్తాను. ఇట్ కవర్స్ లార్జ్ జాగ్రఫికల్ ఏరియా, కవర్స్, దట్స్ ఇట్. ఓకేనా. సో ఇంటర్ కనెక్టింగ్ ఏ డిఫరెంట్ ఎల్ఏఎన్ టు ఫార్మ్ ఏ లార్జ్ నెట్వర్క్. సో చిన్న ల్యాన్ ఎల్ఏఎన్ అన్ని కలిపి కూడా మనకి పెద్ద ఏంటిది మ్యాన్ గా కనెక్ట్ అయ్యిద్ది అనమాట. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. సో గవర్నమెంట్ ఏజెన్సీస్ ఈ మ్యాక్సిమం ఈ మ్యాన్ నే కనెక్ట్ చేస్తాం, సిటిజన్స్ టు అండ్ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కూడా. ఇక్కడ మేజర్గా అయితే వీళ్ళు ఉపయోగిస్తారు అనమాట. సో శాటిలైట్ సిగ్నల్స్ ఆల్సో యూజ్డ్ ఇన్ మ్యాన్ నాన్న. సో మీరు ఎక్కడెక్కడ ఉపయోగిస్తాం అంటే బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే కేబుల్ టీవీ. సో కేబుల్ టీవీ దగ్గర ఇవే ఉపయోగిస్తాం. అదేవిధంగా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కానీ ప్రైవేట్ ఇండస్ట్రీస్ కానీ మ్యాన్ ఉపయోగిస్తాం. గవర్నమెంట్ ఆఫీసెస్లు కానీ, సో గవర్నమెంట్ ఆఫీసెస్, సో గవర్నమెంట్ ఏజెన్సీస్ అన్నా పర్లేదు. నెక్స్ట్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ ఉంటుంది కదా, సో పబ్లిక్ ఇండస్ట్రీస్ కానీ పబ్లిక్ ఆఫీసెస్ కానీ, సో ప్రైవేట్ ఆఫీసెస్ పబ్లిక్ కానీ, సో పబ్లిక్ అన్నా పర్లేదు ప్రైవేట్ అయినా సర్లేదు. సో ప్రైవేటు ఇండస్ట్రీస్ కానీ లేదా ప్రైవేట్ ఆఫీసెస్లో కానీ వీటిని ఉపయోగిస్తాం. ఇంకొక విషయం ఏంటంటే ఈ మ్యాన్ని శాటిలైట్ సిగ్నల్స్ కూడా ఉపయోగిస్తాం నాన్న. సో ఇట్ కెన్ యూజ్ శాటిలైట్ సిగ్నల్స్. ఓకేనా, మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడుగుతాడు శాటిలైట్ సిగ్నల్స్ లో కింది వాటిలో వేటిని ఉపయోగిస్తామని చెప్తారు. సో సింపుల్ గా మనం చెప్పాలన్నమాట. సో ఇది మన మ్యాన్ గురించి చాలా ఇంపార్టెంట్ నాన్న. ఇది లార్జర్ జాగ్రఫికల్ ఏరియాని కవర్ చేస్తుంది. కేబుల్ టీవీ ఎగ్జాంపుల్ చెప్పొచ్చు, గవర్నమెంట్ ఆఫీసెస్, ప్రైవేట్ ఇండస్ట్రీస్, శాటిలైట్ సిగ్నల్స్ కూడా ఉపయోగిస్తుంది. ఇక లాస్ట్ ఏంటి వ్యాన్, WAN,
వ్యాన్ అనమాట. సో వ్యాన్ అంటే వైడర్ ఏరియా నెట్వర్క్. సో WAN అంటే ఏందన్నా వైడ్ ఏరియా నెట్వర్క్. వైడ్ ఏరియా నెట్వర్క్. మరి వైడ్ ఏరియా నెట్వర్క్ ఏం చేస్తుందో చూద్దాం ఇప్పుడు. ఓకేనా, మనకి ఎగ్జామినేషన్లో ప్రతిదీ ఇంపార్టెంటే, అవునా కదా? సో ఈ వైడ్ ఏరియా నెట్వర్క్ ఏంటంటే దిస్ ఈస్ ద నెట్వర్క్ జాగ్రఫికల్లీ డిస్పర్స్డ్ కలెక్షన్స్ ఆఫ్ ఎలియన్. అంటే ఇవేంది, ఈ డిఫరెంట్ వైడ్గా మనకి రైట్. ఇదేంటి నామా? సో ఏ వైడ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ ఏ నెట్వర్క్ దట్ ఎక్స్టెండ్స్ ఓవర్ ఏ లార్జ్ జాగ్రఫికల్ ఏరియా. అంటే ప్రతి స్టేట్కి స్టేట్ కనెక్షన్ కానీ కంట్రీస్ కనెక్షన్ కానీ ఇది వైడ్ ఏరియా నెట్వర్క్ అంటాం. సో ఇట్ ఈస్ ఏ కవర్స్ లార్జ్ జాగ్రఫికల్ ఏరియా. లైక్ చెప్పాలంటే సచ్ హ్యాస్ స్టేట్స్ ఆర్ కంట్రీస్. ఒక స్టేట్స్లో మొత్తం మనం ఇంటర్నెట్ కానీ వైఫై కానీ షేర్స్ కానీ ఏమైనా చేయాలన్నా స్టేట్ మధ్యలో లేదా కంట్రీస్ మధ్యలో కూడా అనమాట. అందుకే వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది చాలా పెద్దది. సో వైడ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ క్వైట్ బిగ్గర్ నెట్వర్క్ దాన్ LAN. ఒక ఆర్డర్ వైజ్గా చెప్పాలనుకుంటే, సో ఏ వైడ్ ఏరియా నెట్వర్క్ ఈజ్ నాట్ లిమిటెడ్ టు ఏ సింగిల్ లొకేషన్ ఉండదండి, బట్ ఇట్ స్పాన్స్ ఓవర్ ఏ లార్జ్ జాగ్రఫికల్ ఏరియా త్రూ టెలిఫోన్ లైన్ కానీ ఫైబర్ ఆప్టికల్ కానీ శాటిలైట్ లింక్స్ కానీ. సో ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఈ కనెక్షన్ ఇచ్చేదాన్ని ఏమంటాం మనం, ఆ టెలిఫోన్ అయితేంది, సో టెలిఫోన్ కనెక్షన్స్ అయితేంది. ఓకేనా, సో టెలిఫోన్ లైన్ అయితేంది. నెక్స్ట్ ఫైబర్ ఆప్టిక్స్ ద్వారా మనం ట్రాన్స్ఫర్ చేయడం అయితేంది. నెక్స్ట్ శాటిలైట్ లింక్స్ ఉంటాయి కదా, సో శాటిలైట్ లింక్స్ ఓకేనా. వీటన్నిటిలో కూడా మనం ఉపయోగించే నెట్వర్క్ని ఫైల్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా, డేటా ట్రాన్స్ఫర్ చేయాలన్నా, ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ చేయాలన్నా మనం ఈ WAN ఉపయోగిస్తాం. ద ఇంటర్నెట్ ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ WAN ఇన్ ద వరల్డ్. సో వరల్డ్లోనే ఒక ఇంటర్నెట్ని, ద ఇంటర్నెట్ రాసుకున్నాం ఈ ఒక్క పదం, ద ఇంటర్నెట్ ఈజ్ ఇంటర్నెట్ అనేది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ వ్యాన్ అనమాట, బిగ్గెస్ట్ వైడ్ ఏరియా నెట్వర్క్ ఇన్ ద వరల్డ్లోనే, అవునా కదా? ఇంటర్నెట్ ద్వారా ప్రతిదీ కూడా ఇప్పుడు. సో బిగ్గెస్ట్ వ్యాన్ ఇన్ ద వరల్డ్, ప్రపంచంలోనే ఇంటర్నెట్ అనేది అతి పెద్ద వైడ్ ఏరియా నెట్వర్క్ అనేది ఇన్ ద వరల్డ్. ఓకేనా, మోస్ట్ ఇంపార్టెంట్ ఈ పాయింట్ అడుగుతారు. PA అని ఇస్తాడు, MA అని ఇస్తాడు. సో మనకి LAN ఇచ్చేసి WAN ఇచ్చేసి డాష్ ఈజ్ ద ఇంటర్నెట్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇన్ ద వరల్డ్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అని మనం ఆన్సర్ పెట్టాలి. సో ఇవి వైడ్ ఏరియా నెట్వర్క్స్ అనేది చాలా దుక్కుట్లో కూడా మనం ఉపయోగిస్తాం అనమాట. ఓకేనా, దిస్ ఇస్ ద నెట్వర్క్ రూపల్. ఇది ఏం చేస్తుంటే టు కనెక్ట్ WAN ఇట్ యూజెస్ X.25 ప్రోటోకాల్ టెక్నాలజీని ఉపయోగిస్తాం. ఇది సిగ్నల్ స్ట్రెంథనింగ్ చేయడానికి ఉపయోగిస్తాం. X.25 ఇస్ ఏ కమ్యూనికేషన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అనమాట. ఎగ్జామినేషన్ అడగొచ్చు. సో X.25 అనేది ఏంటిదంటే ఇది కమ్యూనికేషన్ పర్పస్ ఈజ్ ఏ కమ్యూనికేషన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఎగ్జామినేషన్ అడుగుతాడు. X.25 ఈజ్ ఏ కమ్యూనికేషన్ ఓరియంటెడ్ ప్రోటోకాల్ అనమాట. ఓరియంటెడ్ ప్రోటోకాల్. ఓకేనా, సో ఇంటర్నెట్ అయితేంది, WWW డాట్ అయితేంది. సో LAN అండ్ టోపాలజీ బోత్ ఆర్ సేమ్ మీనింగ్ అనమాట. ఓకేనా, రైట్. ఇప్పుడు మనకు ఆర్డర్ వైజ్గా కనుక మిమ్మల్ని ఎగ్జామినేషన్ అడిగితే కనుక ఫస్ట్ PAN చెప్పాలి, తర్వాత LAN చెప్పాలి, తర్వాత MA అని చెప్పాలి, లాస్ట్కి WAN అని చెప్పాలి. ఓకేనా అండి, ఇవి టైప్స్ మాత్రం, ఇంకా అయిపోలేదమ్మా. సో టోపాలజీ ఉంటుంది అనమాట. సో టైప్స్ ఆఫ్ టోపాలజీ లేదా LAN అని కూడా అంటాం. సో అది మనం నెక్స్ట్ క్లాస్లో, సో కంప్యూటర్ నెట్వర్క్ టోపాలజీలో దీంట్లో సబ్ టాపికే అనమాట. మనకి జస్ట్ నెట్వర్కింగ్ అన్నారు, బట్ దానికి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మనం నేర్చుకోవాలి. ఓకేనండి, ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ఇంకెవరైనా సరే మన ఛానల్లో జాయిన్ అవ్వకపోతే కిరణ్ స్టడీస్ యాప్ అని ఉంటుంది నాన్న. సో మీరు ప్లే స్టోర్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు. డైరెక్ట్లీ డౌన్లోడ్ ఫ్రమ్ ప్లే స్టోర్. ఓకేనా, ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు 1 year ఫుల్ కోర్సులు కనుక జాయిన్ అయితే, రైల్వే అనమాట స్పెషల్గా. సో 1 year ఫుల్ కోర్సులు కనుక జాయిన్ అయితే 1 year ఫుల్ కోర్సులో మీకు ఇవన్నీ కూడా క్లాసెస్ ఎవ్రీథింగ్ కూడా డీటెయిల్గా తెలుగు అండ్ ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. లేదు సార్ నాకు ఓన్లీ కోర్ సబ్జెక్ట్లే కావాలి, సో టెక్నీషియన్ నేను గ్రేడ్ 1కి మాత్రమే ప్రిపేర్ అవుతాను సార్ అంటే మీరు ఇండివిజువల్గా కూడా ఓన్లీ టెక్నీషియన్ గ్రేడ్ 1 కూడా కోర్స్ తీసుకోవచ్చు సిగ్నల్ సంబంధించి. సో నెక్స్ట్ క్లాస్లో ఏం చేద్దామంటే ఇటు కంటిన్యూషన్ గురించి నేర్చుకుందామా. సో ఇంకా ఇలాంటివి ఇవన్నీ కూడా పెయిడ్ వీడియోస్ ఏనండి. మీకు కావాలని స్టూడెంట్స్ ఏంటంటే డెమో వీడియోస్ మంచిగా చెప్పి క్లాసెస్ సరిగా చెప్పాలనే ఉద్దేశంతో మీకు
పెయిడ్ వీడియోనే మీకు రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు యాప్ ఓపెన్ చేసుకొని తీసుకున్న తర్వాత మీకు అర్థమవుతుంది. చాలా మంది స్టూడెంట్స్ కూడా ఆల్రెడీ ఎన్రోల్ అయ్యారు, 5000+ స్టూడెంట్స్ కూడా. సో లేట్ చేయకుండా వీడియో డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, లేదా ప్లే స్టోర్ నుంచి నా కిరణ్ స్టడీస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. సో మీరు ఫ్రెండ్స్ ఎవరైనా ప్రిపేర్ అవుతున్నా సరే ఇలాంటి బెస్ట్ కంటెంట్ గురించి మీరు ఇన్ఫార్మ్ చేస్తే మీకు నచ్చితే వాళ్ళు కూడా జాయిన్ అవుతారండి. ఓకేనా? రైట్, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం.